Hello everyone, welcome back to my channel. Well, happy Bogi to each and everyone. మేమందరము లేసేసాము 5 o'clock అయింది టైం. ఇంకా మా పెద్దమ్మ కోసం వెయిట్ చేస్తున్నాం కిందకి వెళ్ళడానికి భోగి మంట కోసము. అండ్ ఎక్స్క్యూజెస్ అవర్ మార్నింగ్ ఫేసెస్. అమ్మమ్మ, స్వాతి, ఐషాని, చిన్న చిన్నారి, రాజా, విష్ణు, అమ్మ, పెద్దమ్మ. మేము ఎవ్రీ ఇయర్ భోగి మంట వేసుకుంటాము. అండ్ ఇప్పుడైతే అందరము ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం భోగి మంట దగ్గరికి. అసలుకి మా మమ్మీ నలుగు పెడుతుంది. అండ్ నలుగు పెట్టేశాక కొంచెం తల మీద నువ్వులు పెడతారు. ఈ ఫెస్టివల్ కి ఏదైనా నువ్వుల నూనె కానీ లేకపోతే కొంచెం ఇట్లా నువ్వులు కానీ పెడతారు. మా విష్ణు ఆల్రెడీ నువ్వులు మొత్తం ఇట్లా మిక్సీ చేసి పెట్టేసింది. అండ్ మేమైతే ఏమి ఇట్లా పేరెంటం లాగా చేయము. భోగి పళ్ళది స్నానం చేసేటప్పుడే వాటర్ లో రేగి పళ్ళు, కాయిన్స్ అవన్నీ కలిపేస్తారు. చెరుకు ముక్కలు కూడా ఇస్తారు కదా, అవన్నీ కలిపేసి స్నానం చేస్తారు. మాకు లేదు పేరెంటం చేసేది, సో మేము అదే ఫాలో అయిపోతాము. ఇంకా లేనిది చేయడం ఎందుకు అట్లా అని చెప్పి. పదమ్మా స్నానంకి వెళ్ళిపోదాం. పద స్నానంకి వెళ్దాం. పదమ్మా. ఓకే, కోపడలేదా? హలో, హ్యాపీ భోగి. మా పెద్దమ్మ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేసింది. ఇదైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. దీని అయితే కలగూర కూర అంటారు. ఈ ఫెస్టివల్ కి చేసుకుంటారు అన్ని వెజిటేబుల్స్ తో. ఆనియన్, పొటాటో, ఇంకా చిక్కుడుకాయ, టొమాటో. దీనిలోకి అయితే కాంబినేషన్ అందరూ జొన్న రొట్టె చేసుకుంటారు. మా సైడ్ మాకు రాదు కాబట్టి నువ్వులేసి రోటీ చేసుకుంటాం. మీన్ వైల్ కర్రీ అయిపోయటానికి మా పెద్దమ్మ రోటీస్ కూడా చేసేస్తుంది. ఆల్రెడీ డో అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంది. కర్రీ టూ మచ్ యమ్మీగా కనిపిస్తుంది. బాగా మగ్గిపోయాయి, బాగా దగ్గరికి అయిపోయింది. ఓకే, నాకు పెట్టేవా పెద్దమ్మ? కొద్దిగానే ఏం కాదు, పండుగ రోజు తినాలి అనకూడదు. డైటింగ్ అని ఏం కాదు, బాగుంటుంది. ఎన్ని రోజులు ఎందుకు సోది తల్లి. పొంగల్ రోజు, సంక్రాంతి రోజు ఉండే అసలు 8 ఏళ్ళు అయిందో. చాలా చాలా ఇయర్స్ అయింది. సూపర్, బాగుందా? భరత్, చిట్టి మీ ఇద్దరు మిస్ అయిపోతున్నారు ఇవన్నీ. చిట్టాలు నీకు కాకుందనా? కాకుండా పెద్దమ్మ, మా పెద్ద తమ్ముడు ఇద్దరు కైట్స్ తీసుకోవడానికి దిగేశారు. అండ్ అక్కడ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ కైట్ కూడా వచ్చేసింది. వాళ్ళైతే అది తీసుకోలేదు, ఒక 3 కైట్స్ తీసుకొని వచ్చారు. అండ్ దీంతో మా డే 1 అయిపోయింది. Wish you all happy Sankranti. Well, today is day 2 of Pongal Sankranti. మా ముగ్గు అయితే చాలా బాగుంది. నాకైతే ఇంత మంచిగా ముగ్గు వేయడం రాదు, మా విష్ణు వేసింది. అండ్ అలాగే మా ఇంట్లో బాగా ట్రెడిషనల్ ఫుడ్ మొత్తం చేసేసారు. పులిహోర, పాయసం, వడ. మేమైతే పులిహోరకి యూజువల్ గా ఇద్దరు దుంపకూర కానీ లేకపోతే బ్రింజాల్ కానీ చేసుకుంటాం. ఈ రోజు అయితే మా పెద్దమ్మ ఆలు చేసేసింది. నిన్నైతే ఆల్రెడీ మా పెద్దమ్మ బూందీ చేసేసింది. అండ్ ఈ రోజు కాసేపు అయ్యాక లంచ్ చేసి ఫస్ట్ కైట్స్ ఎగరేసేసి దాని తర్వాత కారపూస చేసిస్తుంది. అండ్ ఇంకా రేపైతే కనుమ. మా ఇంట్లో కనుమ అయితే ఫుల్ గా, ఐ మీన్ చాలా చిన్నప్పటి నుంచి, మా తాత ఉన్నప్పటి నుంచి కనుమకి ఓన్లీ థింగ్ మటన్ బిర్యానీ, దాల్చారు అయితే స్టాండర్డ్ ఎవ్రీ కనుమ కూడా. అండ్ ఇయర్ కనుమ కూడా సేమ్ మటన్ బిర్యానీ అండ్ దాల్చా చేసేస్తుంది మా పెద్దమ్మ.
One, two, three, four. Dai. ఐసు పాపలు మేమైతే కైట్స్ ఎగరడానికి చాలానే ట్రై చేస్తున్నాము. బట్ అసలు ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. మాకంత మంచిగా రాదు. బట్ మా సిస్టర్ ఇన్ లాస్ ఇద్దరైతే చాలా ట్రై చేస్తున్నారు. మా విష్ణు ఖచ్చితంగా కైట్ ఎగరేసి కిందికి వస్తానన్న అంత ట్రై చేస్తుంది. చూడాలి వస్తుందా విష్ణు. అతను బాగా ట్రై చేస్తుంది. బట్ ఒకటైతే తనది ఎగిరింది కూడా, బట్ తర్వాత చిరిగిపోయింది. ఇన్ కేస్ ఇఫ్ మీరు నా స్కిన్ డిస్కలరేషన్ ఆర్ బ్లాచినెస్ నోట్ చేస్తే, నాకు సన్ బర్న్ అయింది. అది సియాటోలో నేను స్టార్ట్ అయినప్పుడే నాకు లిటిల్ గా ఇట్లా నా చీక్స్ మీద స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. నాకు యూజువల్లీ ఎవ్రీ ఇయర్ అవుతుంది సన్ బర్న్. ఇన్ కేస్ నాకు బాగా సన్ కి ఎక్స్పోజ్ అవుతాయి. నేను వచ్చే ముందు కొంచెము తిరిగాను, నేను ఇట్లా ఏవో తెచ్చుకోవాలి షాపింగ్ అటు ఇటు అని చెప్పి. ఆ రోజు మంచిగానే సన్నీ ఉన్నట్టుంది. సమ్హౌ మేబీ నేను సన్ స్క్రీన్ పెట్టుకోలేదనుకుంటా. ఇట్ లీడ్స్ టు సన్ బర్న్ నాకు. సో మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు బాగా సన్నీ ఉన్నప్పుడు మర్చిపోవద్దు సన్ స్క్రీన్ పెట్టుకోండి, లేకపోతే నా అలాగే సన్ బర్న్ అయిపోతుంది. మా పెద్దమ్మ విష్ణు అయితే కారపూస స్టార్ట్ చేసేసారు. మంచిగా ఉంది. దీనికోసం అయితే మా పెద్దమ్మ బియ్యం నానబెట్టి పిండి పట్టించింది. ఇంకా శనగలు కూడా నానబెట్టి పిండి పట్టించావు కదా? పట్టించాను, పప్పు పట్టించాను. శనగపప్పు ఫ్రెష్ పప్పు తీసుకొని పట్టించిందంట. వాము, కొద్దిగా వేడిగా నెయ్యి, నువ్వులు. వాము, నెయ్యి, నువ్వులు వేసి కారం సాల్ట్ కామన్ కాదు. మా ఇంట్లో కారపూస కూడా కొంచెం కారంగానే ఉంటుంది. ఏమైతుంది అక్కడెక్కడ? ఏమైతుంది అక్కడెక్కడ? ఏమైతుంది? అత్త అమ్మమ్మ ఏం చేస్తున్నారు? తింటావమ్మా? కారపూస అయితే చాలా బాగుంది. అండ్ మా ఫుడ్ ఇంటేక్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అసలు. అండ్ దీంతో మా డే 2 కూడా అయిపోయింది. వెల్కమ్ టు అవర్ డే 3 కనుమ, టోటలీ అ నాన్ వెజ్ డే. ఓకే, మా పెద్దమ్మ అయితే బిర్యానీ కోసం ఆల్రెడీ మటన్ ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసింది. పెద్దమ్మ దీంట్లో ఏమేమి వేసావు? ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొద్దిగా ఆయిల్, అల్లం, కొత్తిమీర, చిన్నులపై పేస్ట్ వేసాను, గరం మసాలా వేసాను. కలిపేసి ఒక 1 అవర్ ఉంచేసి తర్వాత పెట్టేయాలి. ఓకే, ఎన్ని విజిల్స్? 3 విజిల్స్, కొద్దిగా వాటర్ వేసి. ఓకే, సో మేమైతే ఈ బిర్యానీ కోసం ఫస్ట్ మటన్ ని ప్రీ కుక్ చేసేసి పెట్టుకుంటాము కుక్కర్ లో. ఒక 3 విజిల్స్, కొంచెం వాటర్ యాడ్ చేసేసి దాని తర్వాత రైస్ చేసి 2 కలిపిస్తాము. అవును. ఓకే ఓకే, మా కనుమ స్పెషల్ అయితే మటన్ బిర్యానీ, దాల్చా అండ్ లివర్ ఫ్రై కదా పెద్దమ్మ? లివర్ ఫ్రై కదా. సో వాట్ ఈస్ యా కనుమ స్పెషల్? నాన్ వెజ్ లవర్స్ మీరేం చేసుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ కామెంట్ బాక్స్. బిర్యానీ స్టార్ట్ చేసేసింది మా పెద్దమ్మ. పెద్దమ్మ ఇది ఆయిల్ గీయా? గీ వేసి మొత్తం కొద్దిగా కదా. ఇది అంతా బిర్యానీ మసాలా కదా. సో దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, ఇంకేమైనా ఉన్నాయా పెద్దమ్మ? బిర్యానీ ఆకు వేసాను, చెప్పా. పుదీనా వేస్తాను. ఓకే, సో ఇంకా దీంట్లో ఈ నెయ్యిలోనే పుదీనా కూడా ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తావా? ఆనియన్. ఓకే, కొంచెం పుదీనా, ఆనియన్ బానే. ఒక 2 ఆనియన్స్ పెద్దమ్మా? 4 వేస్తున్నాం. ఓకే, ఒక 4 ఆనియన్స్. ఇక్కడ ఆనియన్స్ చిన్నగా ఉంటాయి కదా మనకు, అక్కడ ఇంత పెద్ద ఆనియన్ ఒకటేస్తే సరిపోతుంది. 4 ఆనియన్స్. ఇంకా ఈ గీలోనే మా పెద్దమ్మ పుదీనా కూడా యాడ్ చేసేస్తుంది. రెడ్డిగా అయ్యాక నేను పచ్చిమిర్చి, టమాటా కూడా వేసి అల్లం పేస్ట్ వేస్తాను. ఈ బిర్యానీ మొత్తం మాకే కాదు అందరికి కూడా. సో సైజ్ ఎక్కువ చూస్తే మొత్తం మేమే తింటాం అనుకోవచ్చు. పండగ కదా, ఇవ్వాలిగా పని వాళ్ళకి. అల్లం పేస్ట్ ఇస్తావా? మగ్గాక
అల్లం పేస్ట్ మా పెద్దమ్మ ఫ్రెష్ గా చేసి పెట్టుకుంటది అన్ని నాన్ వెజ్ కి. మీన్ వైల్ మటన్ కుక్ అయిపోయింది. మస్తు ఫ్లేవర్ ఉంది. మా దగ్గర సియాటల్ లో అయితే అంత టెండర్ మటన్ అయితే ఏం దొరకదు, కొంచెం ఇట్లానే ఉంటది. అండ్ ఈ మటన్ లో చాలా టాప్ రైస్ ఉన్నాయి, అవన్నీ నాకే మూలిగలు. మా తాత చిన్నప్పుడు ఇట్లా ఈ టార్చ్ లైట్ కా మూలిగా పెట్టి ఎవరు ఎక్కువ తింటే వాళ్ళకి తొందరగా బలం వచ్చేస్తుంది, బలం ఇక్కడికి వచ్చింది అని అలా చెప్పేవాడు. బట్ చిన్నప్పుడు అంతా మూలిగలని మా తమ్ముడు తినేసేవాడు, ఇప్పుడైతే ఏం తినట్లేదు. అండ్ మా పెద్ద తమ్ముడు అయితే వాడికి చిన్నప్పుడు, ఇప్పుడైతే చాలా ఇష్టం మటన్ అంటే. మటన్ చేసినప్పుడు వాడు పప్పన్నం లేదని అడిగేవాడు. అండ్ ఈ గీలోనే మా పెద్దమ్మ మంచి ఒక కట్ట వేస్తావు పెద్దమ్మ పుదీనా, ఒక బంచ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక బంచ్ పుదీనా వేసేస్తుంది. అండ్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ పెద్దమ్మే చేసుకుంటది ఫ్రెష్ గా అన్ని నాన్ వెజెస్ కి. బయట కొనాలి, ఇంట్లోనే చేస్తాను. కొత్తిమీర కూడా వేసి పెడతావు కదా? దీనికి మాత్రమే, మటన్ బిర్యానీ మాత్రమే కొత్తిమీర వేసి పెడతాము. మిగతా వాటికి అయితే అల్లం చిన్నులపాయ. దీంట్లో ఆ ఫ్లేవర్ చాలా పెద్దమ్మ. ఇంకా వేగాల ఆనియన్స్ బ్రౌన్ గా వస్తే అప్పుడు రైస్ కూడా కలర్ వస్తుంది అనమాట. అందుకని సో మేమేమి దీంట్లో ఎక్స్ట్రా ఫుడ్ కలర్ అట్లా యాడ్ చేయకూడదు. అసలు వేయండి. ఇది అల్లం కొత్తిమీర చిన్నులపాయ 3 వేసి అసలు వేస్తుంటేనే మంచి ఇట్లా వస్తుంది అరోమా. అల్లము, గార్లిక్, ఫ్రెష్ కొత్తిమీర. ఈ పచ్చివాసన అంతా పోయాక వాటర్ వేయాలి. యాక్చువల్గా దీంట్లో కొంచెం వాటర్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకు మటన్ లో వచ్చే వాటర్ ఉంటుంది కదా, అదంతా దీంట్లో యాడ్ చేసేసింది పెద్దమ్మ ముందే. సో ఇది ఎట్లా అంటే మనము 1 కప్ రైస్ తీసుకుంటే దానికి 1.5 కప్ వాటర్, అంతేనా? అంతే, 1కి 1.5. సేమ్ 1కి 1.5. ఇది ఆల్రెడీ బిర్యానీ సోక్ చేసావు కదా పెద్దమ్మ? 1.5 hour నానబెట్టాను. ఓకే, వేసిద్దామా? తెలుస్తుంది. ఇది ఫుల్ తెల్లుతుంది. దీంట్లో పెద్దమ్మ రైస్ యాడ్ చేసేస్తుంది. ఓన్లీ బియ్యమే కదా పెద్దమ్మ, ఏమి వాటర్ వేయకుండా? లేదు, ఈ వాటర్ అయింది వేసాం కొలత ప్రకారం 1కి 1.5. ఇది మగ్గిపోయాక కొద్ది ఇంకొక 10-20 minutes ఉందనంగా 20%. ఓకే. సో ఈ రైస్ అంతా మంచిగా ఉడికి ఇట్లా మగ్గిపోయాక ఒక 80% కుక్ అయిపోయాక ఇంకా 20% ఉంది అనగా ఈ మటన్ కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపి కుక్ చేసేస్తారు. అండ్ బిర్యానీ ఇస్ రెడీ టు ఈట్. 80% రైస్ అయిపోయింది కదా పెద్దమ్మ, ఇంక ఇప్పుడు మటన్ యాడ్ చేసేస్తుంది పెద్దమ్మ. ఓకే, ఇంకా 5 minutes లో మా బిర్యానీ రెడీ అయిపోతుంది. యాక్చువల్గా ఐషాని ఇప్పుడే లేచింది, తను కొంచెం ఫ్రాంకీ ఉంటే మా మమ్మీ తనకి బుక్ చదివేస్తుంది. సింగిల్ థింగ్, ఐషాని ఏడిస్తే తనకి బుక్ చూపిస్తే ఆగిపోతుంది. మా పెద్దమ్మ బిర్యానీ కుక్ చేసే టైంలో నేను మా అమ్మమ్మని అడుగుతా, మా అమ్మమ్మ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఫెస్టివల్ అని చెప్పి పొంగల్. అమ్మమ్మ, నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు చిన్నప్పుడు? మాది రాయలసీమ కాదమ్మా, ఆంధ్ర. అక్కడ చెప్తా. సరే చెప్పు. సరేనా? సరే చెప్పు. పండగ మొదలు నిలబెట్టినప్పటి నుంచి ముగ్గులు, గొబ్బెమ్మలు, అద్దాసులు, గంగిరెద్దులు, పిల్లలకి చాలా సందడిగా ఉంటుంది, బాగుంటది. అక్కడి నుంచి 10 రోజుల ముందు నుంచి అర్చలు మొదలు పెడతారు. అంతా నెయ్యర్చలే. మా బంధువులు చాలా మంది ఉంటారు. కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వండుకుంటారు. చక్రాలు, చెక్కలు ఒక రోజు, అరిసెలు ఒక రోజు, అట్లా అన్నీ అయిపోతాయి. భోగి వస్తుంది కదా, భోగికి అంత శుభ్రం చేసుకుని ఇది పొంగలి, కొత్త బియ్యం వస్తాయి. కొత్త బియ్యం పొంగలి, గారెలు, పూర్ణాలు, పండ్లు పెట్టి పెద్దలకు బట్టలు పెడతారు. అవి బ్రాహ్మణులు పిలిచి ఇచ్చేస్తారు. పండగ రోజు గారెలు వండుతారు, పెరుగారెలు చేస్తారు, పాలతాకులు వండుతారు, పులిహోర, ఇంకా అన్నం కూర వండుతారు. మామూలుగా తింటాం, అయిపోతుంది. ఇది కనుమ రోజు నాటుకోడి పులుసు, గారెలు, అంతేనా? మళ్ళీ ఇంకా మాఘమాసం వస్తుంది, ఇంకా శివరాత్రి నెల మొదలు. మా అమ్మమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు మా దేశం వేరే, ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చా అని చెప్పేది. నాకు అనిపించేది ఏ దేశం, మా అమ్మమ్మ ఇక్కడే ఉంది కదా, ఏ దేశం నుంచి వచ్చిందని. సో మా అమ్మమ్మ ఉద్దేశం ఏంటంటే తెనాలి నుంచి కదా అమ్మమ్మ. తెనాలి నుంచి ఏ ఊరు? తూములూరు. తూములూరా? తూములూరు. తూములూరు.
అక్కడి నుంచి రాయలసీమకి వచ్చినందుకు మా అమ్మ మా దేశం నుంచి ఈ దేశంకి వచ్చా అని చెప్తుంటది. ఓకే, మా అమ్మమ్మతో చాట్ అయిపోయింది ఫెస్టివల్ గురించి. మీన్ వెల్ మా పెద్దమ్మ చేసే బిర్యానీ ఏమైతుందో చూద్దాం. ఆల్రెడీ పెద్దమ్మ లివర్ ఫ్రై చేసి పెట్టేసింది. సూపర్ యమ్మీ ఉంటుంది. ఏమి దీంట్లో కూడా మసాలా వేయదు, జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని ఉడకపెట్టేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేపేస్తావు కదా పెద్దమ్మ, ఉప్పు కారం పచ్చిమిరపకాయ. మసాలా ఇష్టం ఉండదు కాబట్టి. ఐషానికి ఇక్కడ మా ఇంట్లో అన్ని చాలా ఇట్లా వండర్ లాక్ వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అన్ని లైట్లు స్విచ్లు అన్ని చూసుకుంటూ. వెల్, మా మటన్ బిర్యానీ, దాల్చా, లివర్ ఫ్రై అన్ని అయిపోయాయి. అందరికి ఫుల్ ఆకలిస్తుంది. వీఆర్ రెడీ టు ఈట్. And that's all from my Pongal's vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to hit the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.